ఇక్కడ సులవన్నాడు భగవంతుడు వాళ్ళ దీవించి దీవెన పెట్టిండు. నా తండ్రి చేతిలో ఏనాడు తీసులవన్నాడు దీవించి దీవెన పెట్టి ఏనాడు సంతోషంలో పెట్టిండు. భగవంతుడు వల్లయ్యా ఏనాడు మరి చూసినవా గోరి ముందటున్నది ఊరు కాసే ఊతారు చేత పట్టిండు. చేత పడితే జగ్గు తిరుగుతున్నది. జగ్గు తిరిగి మరి జగ్గు తిరిగి దాన్ని ఏం చేయాలన్నాడు భగవంతుడు వల్లయ్యా. వచ్చింది పేరే ఉండాలి పేంది పేరే ఉండాలన్నాడు భగవంతుడు. రారాజు మల్లయ్య కట్టెల కై కట్టి కడుపు పోసేసినాడు. మళ్ళీ చూసినవాయే నాడు 3 పేర్ల పోవాలన్నాడు. ఇదేంటిదంటే మరి కాబుళ్ళకేమో గట్టిగా కావాలి. అదిగో ఏనాడు మరి చూసినవా ఒగ్గు వాళ్ళకేమో చేతిలో జగ్గు కావాలన్నాడు. ఆ తండ్రి ఏనాడు ఇక్కడ చూడడానికి జగ్గు కావాలన్నాడు వాళ్ళయ్యో. ఆ తల్లి చేతిలో ఏనాడు మరి చూసినవారు ఇక్కడ చూడడానికి జగ్గు కావాలన్నాడు. జీవించి 3 పేర్లు పోవాలని జీవించి దీవెన పెట్టి పెట్టుకున్నాడు. అతి చూసే వరకల్లా ఏనాడు 4 3 8 బచ్చాలతో కనబడుతూ ఉన్నాయి. భగవంతుడు రారాజు మల్లయ్య విలువకాలు సవరించినాడు. భగవంతుడు రారాజు మల్లయ్య కంటి గడ్డి కడుపులో పోతే వేసినాడు. విలువకాలు సవరిస్తూ ఉన్నాడు మల్లయ్య. విలువ కాలుతోని కోరిని గోరిని ఎగురలంగా సుక్కల గోరిపోతా ఉన్నది. అచ్చే గోరిని అచ్చయ్య దేవుడు అర్థం అచ్చయ్య లోపల గోరి పడ్డాలి. ఈ గోరి 4 మూలలు 8 పచ్చాలు కనబడుతూ ఉన్నది. దీనికేం పేరు పెట్టాలి? పక్కనకి వచ్చినా ఏనాడు చూసినా మన్ను ముడితే బంగారం కావాలి. నేను వచ్చింది పేరే ఉండాలి పేంది పేరే ఉండాలన్నాడు భగవంతుడు వల్లయ్యా. తల్లి చేతిలో ఏనాడు చూసినావా గుండు గొప్పరన్నాడు. తల్లికే ఏనాడు చేతిలో గుండు గొప్పరన్నాడు. ఆ పేరట 14 భవనాలు ఇయ్యబంధం ఉన్నాయి. ఒగ్గు వాడు ఏనాడు దర్శనం కట్టుకొని లగ్గం నాగెల్లి పట్నాలుంటాయి. లగ్గం నాగెల్లి పట్నాల కాడ మరి చూసినవా ఏనాడు పాలయ్యి ఏనాడు అందులో పోసుకొని కళ్ళ కుక్క తీరు కవుక అనుకుంటే ఏనాడు కుక్క తీరు అనుకుంటా పాలు తాగే పాలు నెయ్యి తాగే కుటామని అన్నాడు భగవంతుడు వల్లయ్యా. పాలయ్యి తాగే ఏనాడు చూసిన కుటామని అన్నాడు. జీవించి మల్లయ్య దీవనాథ్ పెట్టిండు. దీవనాథ్ పెట్టి సంగతులు పెట్టుకొని శైవం ఇదే శైవము వెళ్ళిపోతున్నాడు భగవంతుడు మల్లయ్య. చూసినవా నుంచి భగవంతుడు మల్లయ్య తయారై వెళ్ళిపోంగా ఇక్కడి కథ ఈ తిరుగుండంగా భక్త లోపల మర్యాద మరి 7,000 దుర్గలు ఏనాడు కళ్ళు నేసలెక్కి ఏనాడు మరి కలవరమై పడుకున్నారు. అన్న తమ్ముడు భార్య భర్తలు అందరూ లేచి చూసేవారకల్లా తోటంతా ఏనాడు తగ్గినట్టు ఉన్నది. పాలు పెట్టి తోటలు అమ్ముకొని వెళ్ళిపోయాడు. బక్కీరు మలికమ్మాదేడి తమ్ములారా ఏ దేశం వెళ్ళిపోయాడో బక్కీరు మలికమ్మాది ఏ రాజ్యం వెళ్ళిపోయినాడు. అందరూ 7,000 దుర్గవాళ్ళు కత్తులు కడవలు బాకులు బల్లాలు పట్టుకొని అందరూ పట్టకుండా తమ్ముడు పోతాడు తమ్ముడు పట్టకుండా పోతా ఉన్నాడు. దేవుడేమో పడుతు కదా గుర్రం మీద పోతా ఉన్నాడు. గుర్రం వెనక దుర్గ కాదు భగవంతుని ఎంబడి పడతా ఉన్నారు. భగవంతుని ఎంబడి 7,000 దుర్గవాళ్ళు పడంగా ఏనాడు గుర్రం మీద కూర్చున్న భగవంతుని వాళ్ళయ్యా. ఇట్లా లేచి రత్తాలు రత్తుల వెనక మరి చూసినట. వెనక మరి చూసే వరకల్లా జీవన భారతంలో కత్తులు కర్మలు పట్టుకున్నాను. ఏం చెయ్యాల భగవంతు అనే వరకల్లా అవలస్తాన గోరీల మంది కారా 7,000 తురుకలు భగవంతుని గుర్రమేమనడం అయిపోయినాది. 7,000 తురుకలు చుట్టూరికి వేసుకున్నారు. వేసుకునే వరకల్లా నడుమ పొడి సుక్క సందం భగవంతుడు అయిపోయాడు. నా పానం వారి పోతుంది కావచ్చు భగవంతు ఇక నా పానం తీస్తాడు అనుకోని భగవంతుడు గుర్రం మీద ఏనాడు కూర్చున్నాడు. భగవంతుడు వల్ల ఏనాడు 1 గంట సేపు ఆడదాడు సందం కలకల కలకల కన్నీరు తీసినాడు. గోడు 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 మల్లయ్య దాగోడుతున్నాడు. దేవి రామదేవి నీలమ్మ దేవి రామదేవి నీలమ్మ దేవి రామదేవి నీలమ్మ దేవి రామదేవి నీలమ్మ భగవంతుడు వల్లయ్య మరి గుర్ర కానకాడ గుందని భగవంతుడు వల్లయ్య అనగంత సేపు కలగల కలగల కన్నీ తీస్తూ ఉన్నాడు. ఎందుకే నీలమ్మ నన్నేమో అన్నావు కన్న కడుపు కట్టి పోతున్నది నీలమ్మ. తెలిసిన చేతులు నీ పెరట్ల కత్తనే నీలమ్మ అనుకుంటా కడతాలి నీలమ్మ ఏదో పోతే నీలమ్మ నా కట్టాలి కాదుకుంటాం అనుకుంటా
అయ్యా కనకాల దేవుడు మల్లయ్య కన్నీరు ఏమంటే మల్లన్న కొడుకోడు దేవుడే మల్లయ్య తలగొడు వద్దరమ్మ మల్లన్న అరగంట సేపు భగవంతుడు మల్లయ్య కలకలకలకలగా నిర్ణయంగా మరి భగవంతుడు ఏనాడు తల్లి రాబోదు అన్నాడు భగవంతుడు మల్లయ్య మక్కల వచ్చిన మాయల పడ్డారు భక్తి బంగారం ఎర్ర కలుగుతానన్నాడు లోపల ఉన్న ఏనాడు సగం భూమి ఇచ్చిన భగవంతుడు మల్లయ్య సత్యాలు ఉన్న బండారైతే నన్ను కాపాడాలన్నాడు భగవంతుడు మల్లయ్య భూములు చేత పడతా ఉన్నాడు వేదాలు కొలసి మంత్రం పత్రి మంత్రం పర్వతులు బాధలు వేసి కడకడ కడకడక ఎర్రని ఎర్రని గడ్డకు ఎత్తుతాను పైన గడగడానే గాతలు పెట్టేనా గడగడానే గాతలు పెట్టేనా తల్లి దేవాలు తప్పుకున్న నువ్వే చదువుకున్న నువ్వే గుర్రానికి 2 రెక్కలు ఉంటారన్న బండారు తీసి గుర్ర మీద పడతా ఉన్నాడు సత్యాన్ని పెరిగిన బండారు కాబట్టి ఏనాడు నిత్యాన్ని పెరిగిన బండారు కాబట్టి గుర్రానికి ఏనాడు బండారు కలిగిందో గుర్రానికి 2 రెక్కలు పుడతా ఉన్నాయ్యా గుర్రమన్నాడు భగవంతుడు ఎగిరి గుర్రం మీద భగవంతుడు మల్లయ్య తిరుగుతున్నాడు గుర్రం ఆ తల్లి దేవాలయ ఇయ్యాల నువ్వు దాదుకోవాలన్నాడు భగవంతుడు మల్లయ్య గుర్రం మీద తిరుగుతూ ఉన్నాడు